అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈశాన్యం అనేది చాలా బాగా పెరిగింది దీనికి. 15 years వారంటీ కూడా ఇస్తున్నారు దీనికి. ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు అనేది సేల్కి అయితే వచ్చింది. ఈసారి ఏంటంటే ఇది తక్కువ స్థలం, ఇది 2.1 సెంట్ అయితే వస్తుంది. అంటే 105 గజాల స్థలం అయితే వస్తుంది. 105 గజాల్లో 3 బెడ్రూమ్తో డూప్లెక్స్ ఇల్లు ఇది. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక మంచి డూప్లెక్స్ ఇల్లు అనేది ఇది మంచి వీడియో అని చెప్పుకోవచ్చు మీకైతే కనుక. అండ్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. సో డెఫినెట్గా పూర్తి వరకు చూడండి. ప్రైస్ ఎంత చెప్తున్నారు, అసలు మనకి హౌస్ అనేది ఎక్కడుంది, లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఏరియా, ఇందులో పార్కింగ్ స్పేస్ కూడా వచ్చింది చూడండి. మనకి ఒక కార్ పెట్టుకోవచ్చు, అవసరమైతే ఒక బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా వచ్చింది ఇది. 11x14 ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ స్పేస్ వచ్చేసరికి. అండ్ మొత్తం ఫ్రంట్ వాల్ చూసారా, అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తీసుకున్నారు వీళ్ళు, ఫ్రంట్ వాల్ అంతా కూడా. అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే కనుక 2 ఇంచ్తో అయితే తీసుకున్నారు. మొత్తం అంతా కూడా 2 ఇంచ్ డోర్, అది చాలా హెవీగా అయితే ఇచ్చారు వీళ్ళు. సొంతంగా కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో అంతే క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. అండ్ ఒక 1.5 feet అనేది ప్లేస్ వదిలేశారు నార్త్ వైపు. ఇది 2 ఇంచ్ ఉంది ఫ్రెండ్స్ ఇది వెడల్పు అనేది. డోర్ చాలా హెవీ వచ్చింది, కంప్లీట్ టేక్ డోర్ ఇది. సో స్టార్టింగ్ మనం డోర్ తీసుకుని లోపలికి రాగానే ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, 2x4 సైజులో గ్లాసీ ఫినిష్డ్ వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. సో ఎదురుగా ఒక పార్టీషన్ కనబడుతుంది. అండ్ సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక పిఓపి అండ్ పీవీసీ 2 కలిపి తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. లుక్ కూడా చాలా బాగుంది. సో లోపలికి వచ్చేసాం కదా, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. మెయిన్ డోర్ తీసుకుని లోపలికి రాగానే అదొక గుమ్మం వస్తుంది నార్త్ వైపు. ఇది టీవీ యూనిట్ ఇది. అండ్ దీనికి ఆపోజిట్గానే ఇక్కడ సోఫా సెట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనకి స్టెప్స్ వచ్చేస్తున్నాయి. డూప్లెక్స్ అని చెప్పాను కదా, పైకి ఎక్కడం కోసం స్టెప్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా బుద్ధ డిజైన్, ఇది సిఎన్సీ కట్ మోడల్లో తీసుకున్నారు. ఇవి స్టెప్స్, ఇవి పైకి ఎక్కడం కోసం. అండ్ ఇక్కడ ఒక రూమ్ వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లోని. ఇలా రాగానే పక్కనే రూమ్, అది ఎగ్జాక్ట్గా మనకి మాస్టర్ బెడ్రూము సౌత్ వెస్ట్ కార్నర్లో వస్తుంది. అండ్ మిడిల్లో పార్టీషన్ ఒకటి తీసుకున్నారు. ఇది టీవీ యూనిట్ ఇది. పార్టీషన్ కూడా చాలా బాగుంది. టాప్లో హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చేసారు. ఇదంతా కూడా స్టోన్ లుక్లో ఉంది ఇది. నిజానికి ఇది మీరు చూసే టైంలో 3 సెంట్స్లో కట్టిన ఇల్లులా కనబడుతుంది. 2 సెంట్లో కట్టిన మాదిరిగా అయితే ఉండదు. చాలా స్పేషియస్గా వచ్చే బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ చీడిగలు అయితే ఉంటుంది. ఫ్లైఓవర్కి దగ్గరలో ఉంటుంది. అండ్ అట్లాగే మార్కెట్లకి, అండ్ అట్లాగే ఏదైనా మనకి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ వెళ్ళడానికన్నా దేనికన్నా కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇది మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. లోన్ కూడా దీనికి పెట్టుకోవచ్చు మీరు. ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఇది స్టోరేజ్ కూడా వచ్చింది చూడండి పార్టీషన్లోనే. బాగుంది ఇది పార్టీషన్ అనేది. కొంచెం ఇలా ముందుకు రాగానే ఇదంతా డైనింగ్ స్పేస్. ఇది మధ్యలో మనకి ఎక్కడా కూడా స్పేస్ డివైడ్ చేయలేదు. అంటే కొంతమంది పార్టీషన్ టైప్లో డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ అలా డివైడ్ చేయలేదు. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచి లగ్జరీ లుక్ అయితే వచ్చింది దీనికి. సో ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కదా, దానికోసమే స్పేస్ అనేది డివైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ దగ్గరలోని. ఈ కిచెన్ కంప్లీట్ మొత్తం అంతా కూడా మోడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేశారు. ఇదిగోండి, ఇదంతా కూడా ట్యాండమ్ వచ్చేసింది. అండ్ లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం మనకి పక్కనే ఒక సైడ్ బాటిల్ పుల్లో ట్రాక్ కూడా ఇచ్చేసారు. ఇదిగోండి. సో కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగా చేశారు. చాలా డీసెంట్గా ఉంది. ఇది మీకు వీడియోలో ఎలా కనపడుతున్నా కూడా డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక ఇంకా బాగా నచ్చుతుంది హౌస్ అనేది. కాకినాడ చీడిగ ఫ్రెండ్స్ ఇది. అంతా సాఫ్ట్ క్లోజింగే. అండ్ ఇక్కడ యూస్ చేసిన ప్లై కూడా మనకి 15 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి యాక్షన్ తీసే ప్లై. ఇది 15 years వారంటీ కూడా ఇస్తున్నారు దీనికి. అండ్ జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా ఒక గుమ్మమే వస్తూ ఉంటుంది నార్త్ సైడ్. ఇక్కడ అలా కాదు, 2 గుమ్మాలు వచ్చాయి చూడండి. ఇక్కడ నార్త్ వైపు కిచెన్లో ఒకటి వచ్చింది, హాల్లో ఒకటి వచ్చింది. వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈశాన్యం అనేది చాలా బాగా పెరిగింది దీనికి. ఇదిగోండి, ఒక 4 అడుగులు ప్లేస్ వదిలేసారు ఈ పక్కన. పర్టికులర్గా ఈశాన్యం అనేది చాలా ఎక్కువ పెరిగింది. చూపిస్తాను చూసుకోండి. ఇదిగోండి, చాలా ఇచ్చారు. ఈశాన్యం అనేది బాగా పెరిగింది. ఈశాన్యం వచ్చేసరికి ఇక్కడ
సో స్పేస్ ఇది ఇంటి చుట్టూరుని. ప్లంబింగ్ పైపులు మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ అయితే యూజ్ చేశారు. ఆశీర్వాద్ కొన్ని చోట్ల ప్రిన్స్ కంపెనీ కూడా యూజ్ చేశారు వీళ్ళు. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీవే. అండ్ కన్స్ట్రక్షన్లో రామ్కో సిమెంట్ యూజ్ చేశారు. రామ్కో అండ్ కేసీపీ రెండు వాడడం జరిగింది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది. సో బుద్ధ డిజైన్ ఇచ్చేసారు ఒకటి స్టెప్స్ కింద. అండ్ ఈ స్టెప్స్ కిందే మనం ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి పాయింట్ ఎక్కడ ఇచ్చారు, మనం కవర్ చేసేయచ్చు, అది కనపడకుండా కూడా చేసుకోవచ్చు అవసరం అయితే కనుక. సో ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లోని. సో మంచిగా కనపడుతుంది ఫ్రెండ్స్. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. వుడ్ వర్క్ అనేది చాలా బాగా చేశారు వీళ్ళు. అండ్ సీలింగ్స్ కూడా సింపుల్గా ప్లెయిన్గా వచ్చేసాయి మొత్తం అన్నీ కూడా చూడండి. అండ్ ఈ రూమ్ వచ్చేసరికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇది 10x12.5 సైజులు అయితే ఉంటుంది. సో ఇక్కడ కళాయి పైప్ అయితే యూజ్ చేశారు. ఇది తుప్పు పట్టదు ఇది. అండ్ యూపీవీసీ విండోస్ ఇవి. ఒక 9 అంగుళాల ప్లేస్ అనేది ఆ సైడ్ వదిలేశారు దక్షిణం పక్కన. అండ్ ఏసీకి సంబంధించిన పైప్ లైన్స్ ఇవన్నీ. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. అండ్ గోల్డ్ టీ పట్టి కూడా వాడారు ఇందులోని. చూడండి మొత్తం కంప్లీట్ బాక్స్ వర్క్ చేశారు, ఫ్రేమ్ కాదు. లోపల ఇవి కూడా వుడ్డే మొత్తం ఇవన్నీ. 15 years వారంటీ కూడా ఇస్తున్నారు దీనికి. అంతా సాఫ్ట్ క్లోజింగే, ఆటోమేటిక్గా స్లోగా క్లోజ్ అయిపోతుంటాయి. అండ్ ఇది ఎలివేషన్లో యూజ్ చేసిన గ్లాస్ ఇది మొత్తం అల్యూమినియంతో వచ్చింది. చాలా బాగుంది. బయట నుంచి మనం ఇందాక చూసాం కదా ఎలివేషన్లో, ఆ గ్లాస్ ఇది చాలా బాగా వచ్చింది. స్విచ్లన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా. వైరింగ్ పాలిక్యాబ్ అయితే యూజ్ చేశారు. మొత్తం అన్నీ కూడా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేసే మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో ఇది బాత్రూమ్, కింద ఇచ్చిన బాత్రూము 4.5 5.5 ఈ సైజులో అయితే ఉంటుంది. మొత్తం ఎపాక్సీ పెట్టేశారు, లీక్ ఏం రాకుండా ఉండడం కోసం ఎపాక్సీ గ్రౌట్ యూజ్ చేశారు. అండ్ టైల్స్ కూడా విటారా కంపెనీవి ఇవి. పదండి ఒకసారి పైన కూడా చూద్దాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ మనం చూసినట్లే పైకి వెళ్దాము. పైన కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కాకినాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. డూప్లెక్స్ ఇల్లు ఎవరికైనా కావాలని చెప్పి చూస్తుంటే కనుక. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీది ఏదైనా ప్రాపర్టీ ఉంటే కనుక, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఏదైనా హౌస్ అమ్మాలని చెప్పి చూస్తున్నా, లేదు ఫ్లాట్ అమ్మాలని చెప్పి చూస్తున్నా, సైట్ ఏదైనా అమ్మాలని చెప్పి చూస్తున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో రైట్, మనం పైకి అయితే వచ్చేసాము. స్టెప్స్ మీరు గమనించండి, లపోత్ర అయితే యూజ్ చేశారు, గ్రానైట్ అనేది. అది చాలా మంచిది అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ రెండో హాల్ ఇది. కింద ఒకటి చూసాం కదా, పైన కూడా ఇంకొక హాల్ వచ్చేసింది. ఒక చిన్న షాండ్లర్ తీసుకున్నారు స్టెప్స్ మీద. ఇదంతా కూడా హాలే, పైన హాల్ ఇది. చాలా స్పేషియస్గా వచ్చింది ఇది కూడా. అండ్ ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు. వెంటిలేషన్ బాగుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ అవ్వడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. ఇవన్నీ కూడా ప్యానల్స్, ఇవి పీవీసీ ప్యానల్స్. అది బాల్కనీ, ఇది మాస్టర్ బెడ్రూమ్ పైన ఫ్లోర్లో. పదని చూపిస్తాను ఈ బెడ్రూమ్ కూడా. ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది, అంటే మనం కింద చూసిన దానికన్నా కొంచెం పెద్దగా అయితే వస్తుంది ఈ బెడ్రూమ్ అనేది. ఇంచుమించు 13 అడుగులు పొడవు ఉంటుంది ఇది, 14 అడుగులు వెడల్పు ఉంటుంది. చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ లైట్ బ్లూ కలర్లోకి వెళ్ళారు చూడండి. వార్డ్రోబ్ కలర్ అనేది చాలా బాగుంది. రూమ్ కూడా చాలా పెద్దది. మీకు నిజానికి ఏదో 3 cents డిజైన్ చేసిన మాదిరిగా ఉంటుంది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా ఏదో ఒక హోమ్ థియేటర్ లుక్లో అయితే ఉంచండి. థియేటర్లో ఉన్న లుక్ అయితే వచ్చింది సీలింగ్లోని. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది మ్యాచ్ అయ్యింది. ఆ డోర్కి డ్రెస్సింగ్ టేబుల్కి రెండింటికి కూడా బాగా మ్యాచ్ అయ్యింది. డోర్స్ కూడా ఇవి రిలయన్స్ ఇవి మంచి బ్రాండెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. పదండి రూమ్ చూపిస్తాను. సో బాత్రూమ్ ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది 4x8 సైజులు అయితే ఉంటుంది. ట్యాప్స్ మొత్తం అన్నీ కూడా ఎల్ఎన్కే కంపెనీ ట్యాప్స్ యూజ్ చేశారు. కమోడ్స్ అన్నీ కూడా పీవేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు.
సీలింగ్స్ కూడా చేయించారు చూడండి, బాత్రూమ్స్లో కూడా సీలింగ్ చేయించేశారు. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. 2 సెంట్స్లో డూప్లెక్స్ ఇల్లు ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి. 2 సెంట్స్ కూడా కాదు, 2 సెంట్స్ కన్నా ఎక్కువే. ఇది 105 గజాలు. ఇది 21.5 44 వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇది 3 BHK. ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 75 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియబుల్, అంటే తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా వస్తుంది దీనికి. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. బయట 25 feet రోడ్ అయితే వస్తుంది. ఇది కొన్ని చూపిస్తాను చూడండి. డ్రైనేజీలు కూడా ఉన్నాయి, హౌసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. లేఅవుట్ ఇది కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మొత్తం అంతా కూడా. ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది, చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చాలామంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా పెడుతున్నాం మేము, రీసెంట్గా స్టార్ట్ చేసాం హైదరాబాద్లో కూడా. ఎవరైనా హైదరాబాద్లో ప్రాపర్టీస్ సేల్ చేయాలని చెప్పి చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. సో ఇది ఇంకొక బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా పొడవు అయితే చాలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది 14 అడుగుల వరకు పొడవు వచ్చింది, 10 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, బాత్రూమ్ టాప్లో ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా స్టోరేజ్ స్పేస్ తీసుకున్నారు. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, టాప్లోని బాగా ఇచ్చారు. ఇది కూడా అంటే ఏదైనా వాడలేని వస్తువులు అట్లాంటివి పెట్టుకోవడం కోసం. సో ఇది వార్డ్రోబ్. ఇది ఫారెస్ట్ గ్రీన్ అయితే యూజ్ చేశారు. లామినేట్ ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఆ కలర్ అనేది. సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్. ఇది 3.5 అడుగులు అట్లా వెడల్పు ఉంటుంది. అంటే స్టడీ బెడ్రూమ్ కాబట్టి రెగ్యులర్గా వాడము, మరీ పెద్దగా అయితే లేదు, కాకపోతే పర్లేదు. పొడవు అయితే మాత్రం బాగా వచ్చింది ఇందులోనే. స్టడీ బెడ్రూమ్ రెగ్యులర్గా వాడడం కాబట్టి పర్లేదు. అంటే మిడ్ ల్యాండింగ్ కింద కూడా వీళ్ళు ప్లేస్ అని వేస్ట్ చేయకుండా బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. కానీ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది 105 గజాల్లో మనకి ఇంత విధంగా, అంటే ఈ టైప్ మోడల్ అయితే కనుక కష్టం చెప్పాలంటే కనుక, కాకపోతే చాలా బాగా చేశారు డిజైన్ అయితే మాత్రం వీళ్ళు. 3 బెడ్రూమ్ డూప్లెక్స్ ఇల్లు ఇది. 75 lakhs చెప్తున్నారు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో దీనికి లాక్ కూడా వచ్చేసింది వార్డ్రోబ్స్లోనే. సో ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్ క్లోజింగ్ కంప్లీట్ ఇదంతా. సో రైట్ బయటకు వచ్చేసాం మనం. ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇది పైన కూడా ప్లేస్ ఇది చూసుకోండి. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చేసారు చూడండి ఈ సైడ్. పదండి పైకి వెళ్దాం ఇప్పుడు. సో ఏదైతే ఇప్పుడు మనం వచ్చిన గుమ్మం ఉందో ఆ గుమ్మం టాప్లో కూడా వీళ్ళు ఏం చేశారు చూడండి, వాటర్ అనేది రాకుండా చిన్న రేకు మాదిరిగా అయితే తీసుకున్నారు. అన్నీ కూడా మనం రేపన్న రోజు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి చూసుకుని చేయించారు వీళ్ళు. సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము. 9x12 సైజ్ కాలమ్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 12 అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లో దీనికి. అండ్ ఆశీర్వాద్ కంపెనీది ఒక 1000 లీటర్స్ ట్యాంక్ కూడా తీసుకున్నారు. సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నాం మన ఛానల్ అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకినాడ సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి.